ఇష్టము అడుగు, నేను నీకు అది ఇస్తాను. హల్లెలూయా. నీకు ఇష్టమైనది, నీ హృదయ వాంఛ, నీ కోరిక, నీకేది కావాలో నా యేసయ్య అంటున్నాడు, నీకేది ఇష్టం అడుగు, ఈ రాత్రి నేను నీకు అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అడుగుతారా మరి? హల్లెలూయా, హల్లెలూయా. అయ్యి బాబా, ఎన్ని ఇష్టాలు ఉన్నాయండి అమ్మగారు. కొంతమంది తిండిలో రకరకాల ఇష్టాలు, కొంతమందికి రకరకాల కలర్స్ ఇష్టం, కొంతమందికి రకరకాల వస్తువుల డిజైన్లు ఇష్టం, కొంతమందికి ఇల్లు మోడల్స్ ఇష్టం, ఎన్నో ఇష్టాలు ఉన్నాయి. కానీ నా యేసయ్య అంటున్నాడు, ఏ రకమైన ఇష్టమైనా, నీకేది ఇష్టం అడుగు, నేను అది ఇవ్వడానికి ఈ సిద్ధంగా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇంకా నీ ఇష్టాలు నెరవేరట్లేదా? యేసయ్యని అడుగు. నా యేసయ్య మాట తప్పే దేవుడు కాదు, అడిగినవి ఇచ్చే దేవుడు, ఇష్టమైనవి ఇచ్చే దేవుడు. అది కష్టమైన, నష్టమైన, ఎంత మరి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా నీకు ఇష్టమని అడిగావంటే ఆయన నీకు ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలను మరి ఇస్తానన్న దేవుడు ఒక కండిషన్ పెడుతున్నాడు. ఇక్కడ ఒక నిబంధన ఉంది. ఊరికే రేషన్ షాప్కి వెళ్ళిపోయి నాకు బియ్యం ఇచ్చేయంటే ఎవడో అక్కడ 90 వేయాలి అక్కడ. హల్లెలూయా. అది పడాలి, అది పెన్షన్ ఇవ్వాలంటే నీ ముద్ర పడాలి, నీ ఫింగర్ ప్రింట్స్ అక్కడ పడాలి. అలాగే ఇక్కడ కూడా యేసుప్రభు ఇస్తానంటున్నాడు, నీకు ఇష్టమైనది ఇస్తానంటున్నాడు. కానీ ఇక్కడ కూడా దేవుడు ఒక నిబంధన పెడుతున్నాడు, ఒక కండిషన్ పెడుతున్నాడు. ఆయన యందు మీరుండాలంట, మన యందు ఆయన మాటలు ఉండాలి. అంతే, సింపుల్. హల్లెలూయా. ఒక్కొక్కసారి చదవండి అమ్మది. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల నీకేది ఇష్టమో అది కండిషన్. అంటే